ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. విజయవాడకు సమీపంలోని ఉయ్యూరు, ఆకునూరు ప్రాంతాల్లో 3 రోజుల పాటు భారీ ఎంట్రీ టికెట్తో నిర్వహించిన వినోద శిబిరాలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక్కో వ్యక్తికి ₹1,00,000 ఎంట్రీ ఫీజుతో క్యాసినో, కోడి పందాలు, విదేశీ మద్యం, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వైసీపీ నాయకుల ఆరోపణల ప్రకారం గోవా నుంచి సుమారు 25 మంది అమ్మాయిలను తీసుకొచ్చి సంక్రాంతి సరదాల పేరుతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారట. మందు, విందు, వినోదం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల్లో కొందరు కూటమి నేతల పాత్ర ఉందన్న ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇలాంటి ఘటనలు రెడ్ లైట్ ఏరియాను మించిపోయేలా ఎల్లో లైట్ ఏరియాగా మారుతున్నాయంటూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చట్ట విరుద్ధమైన క్యాసినో కార్యకలాపాలు, కోడి పందాలు, అక్రమ మద్యం అమ్మకాలు ఎలా కొనసాగుతున్నాయన్న ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు. స్థానికంగా పోలీసుల పర్యవేక్షణ ఎలా ఉంది, అనుమతులు లేకుండా ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాలు ఎలా జరిగాయి అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమ వినోదాలకు ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పండుగల సమయంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం స్పందించి స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్ బలపడుతోంది. వాస్తవాలు ఏమిటి, ఆరోపణలకు ఆధారాలు ఏమిటి, దోషులెవరు అన్నది స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది. పండుగల పేరుతో అక్రమ వినోదాలు సాగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయడమే ప్రజల ఆశ. ఉయ్యూరు సమీపంలో ఆకులూరు ఆ గ్రామంలో జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు చూడండి, ఆ ప్రాంతంలో పోలీసులకి కనిపించట్లేదా? అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదా? ఆ అధికార పార్టీకి తెలియట్లేదా? ఇప్పుడు గతంలో 2022లో కొడాలి నాని గారు చేసింది తప్పు అన్నారే, మరి ఇప్పుడు చేసింది తప్పు కదా? సో సంక్రాంతి సరదాల పేరట గోవా నుంచి ఒక 25 మంది అమ్మాయిలు తెచ్చారంట. సో ఎంట్రీ టికెట్ ₹1,00,000 పెట్టారు. క్యాజినో ఉంటది, కోడి పందాలు ఉంటాయి, మందు ఉంటది, ఏది కావాలంటే అది అన్ని ఎంటర్టైన్మెంట్లో ఉంటాయి. అన్ని A to Z అన్ని, ఇంకా నేను అన్ని ఓపెన్ గా చెప్పకూడదు కదా, అన్ని ఉన్నాయన్నమాట. క్యాజినో ఆడించి గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి విదేశీ బ్రాండ్ల మద్యం తీసుకొచ్చి ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేసి ఎంట్రీ టికెటే ₹1,00,000 ఫీజు పెట్టారు అంటే ఇది బరితెగింపా కాదా? ఇది శృతి మించడమా కాదా? లేదు ఇది కూడా సంక్రాంతి కదా వదిలేయాలి, ఈ 3 రోజులు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంటారా? మరి కొడాలి నాని గారు 2022లో పెట్టినప్పుడు ఎందుకు తప్పు పట్టారు? సో ఆ ఎంట్రీ టికెటే ₹1,00,000 అంటే ఇంకా లోపల రాజభోగాలే ఉంటాయి, అన్ని రకాల వైభోగాలు ఉంటాయి, మందు, చిందు, విందు, పొందు అన్నీ ఉంటాయి అనమాట. A to Z అన్ని. ఆ 3 రోజులకి ఎంట్రీ టికెట్ ₹1,00,000. మీరు ₹1,00,000 పెట్టుకొని లోపలికి వెళ్తే చాలు, మీకేం కావాలంటే అది ఉంటుంది.